ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, నీతో మాట్లాడాలి బిడ్డ, నీ సమయం కేటాయించి 2 నిమిషాలు విను. ఈ తీపి కబురు నీకు తెలియజేయడం కోసం ఇలా వచ్చాను, విని సంతోషిస్తావు అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నీవు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక తీరే సమయం అతి చేరువలోనే ఉంది. నీ తల్లి కోసం 2 నిమిషాలు కేటాయించి నేను చెప్పేది విను. నీవు ఎన్నాళ్ళగానో ఎదురు చూసేటటువంటి వార్త దాగి ఉంది. అది ఎంతో కూడా చేరువలోనే ఉంది. నీ కష్టాలు అన్నీ కూడా చెదిరిపోతాయి. దాన్ని ఎవరూ ఆపేవారే లేరు. నీకు మేలు చేయాలి అని నేను సంకల్పించుకున్నాను. నీ మనసును కష్టపెట్టుకోవద్దు. నీ తల్లి మాటగా గుర్తుపెట్టుకో. నీవు అవమానాలు జరిగిన చోటే నీకు మేలు జరిగేలా చేస్తాను. ఎవరైతే నిన్ను నీ పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారో వారే నీకు అన్నిటిలోనూ కూడా తోడుగా నడిచేలా మారడానికి నీ తల్లి నీకు సహాయం అందించబోతుంది. కాలం మార్పును చూస్తూ ఉండు బిడ్డ. నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను అనే సంగతే మర్చిపోతున్నావా? నీకు వేరే వారితో పని ఎందుకు? నీకు కష్టం వచ్చినప్పుడు నీ తల్లికి చెప్పుకో. ఏదో ఒక రూపంలో నేను నీకు సహాయం అనేది అందిస్తాను. అది నీవు గమనిస్తూ ఉండాలి. నీవు భోగభాగ్యాలు కోరుకోవడంలో ఏమీ తప్పు లేదు తల్లి. మానవ జన్మలో అవి అన్నీ కూడా సర్వసాధారణం. దాన్ని ఎవరూ కూడా తప్పు పట్టరు. నీ మనసులో కోరిక నలుగురితో కూడా ఉన్నతంగా ఉండేలా ఉండాలి. కోరికలు చంపుకునేటటువంటి నటనలు ప్రదర్శించవద్దు. నీవు నీలానే ఉండు, భగవంతునికి దగ్గర అవుతావు బిడ్డ. ఈ వార్త కేవలం నీ కోసం మాత్రమే. అలాగే నీవు చూసేటటువంటి ఈ కబురు ఎప్పుడు అని చెబుతున్నాను అని ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. నీ బాధ నాకు అర్థమవుతుంది బిడ్డ. నీ మనసులో ఎంత బాధను అనుభవిస్తున్నావో కూడా నాకు తెలుసు తల్లి. నీ సమస్యలు అన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవ్వబోతున్నాయి. నీ కోరిక తీరే సమయం అయితే ఆసన్నమైంది. నలుగురిలోనూ నీవు ఉన్నతంగా కనిపించే రోజులు అతి చేరువలోనే ఉన్నాయి. నీవు ప్రతిరోజు మనసులో ఎంత బాధను అనుభవిస్తున్నావు. ఏంటి తల్లి, నాకు ఈ కష్టకాలం ఎంతవరకు, ఎన్ని రోజులు నాకు ఇలా జరుగుతుంది? నా జీవితం అంతా కూడా ఇవే బాధలు ఉంటాయా? నా జీవితంలో మార్పును తీసుకువస్తావా? నాకు సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? నాకు అయినా నా పరిస్థితి అర్థమే కావడం లేదు. నీవు కూడా నా పరిస్థితిని హేళన చేస్తున్నావా అని నీవు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు అన్నీ కూడా నేను ఏమీ సమాధానం ఇవ్వాలో కూడా తెలియడం లేదు బిడ్డ. ఒక్కటి చెప్పనా, ఎప్పుడైనా నా బిడ్డలు కష్టాల్లో ఉంటే నేను చూడగలనా? నా బిడ్డలు సంతోషమేగా నా సంతోషం. నాకు కావాల్సింది ఎప్పుడు కూడా మీ సంతోషమే. నీవు కూడా నా బిడ్డవేగా. నీ బాధలు తీర్చడానికే వచ్చాను. నీ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీ మనసు కల్మషం లేని మనసు. నీకు ఏ చిన్న బాధ వచ్చినా తట్టుకోలేవు. నీకు ఏ చిన్న సంతోషం కలిగినా వెంటనే నాకు చెప్పుకుంటావు. తల్లి, నాకు నీ వల్ల ఇలా జరిగింది, అంతా మంచిగా ఉంది అని చెప్పేసి నీ సంతోషానికి అవధులే ఉండవు. అలాగే ఏదైనా చిన్న బాధ వచ్చినా, ఏమిటి తల్లి నాకు ఈ కష్టం అనేసి చెప్పుకొని నాతోనే బాధపడుతూ ఉంటావు. ఎందుకు తల్లి? నీ జీవితం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి అని నీవు అనుకోవద్దు. ఆ భగవంతుడు మనుషుల జీవితాల్లో అప్పుడప్పుడు ఆటలు ఆడుతూ ఉంటాడు. అవి అన్నీ కూడా నీ మంచి కోసమే నేను చెప్పే మాటలు. నీవు గుర్తుపెట్టుకో. నేను మంచి కోసమే చెబుతున్నాను. ఇది కేవలం నీ ఓర్పుకు మాత్రమే పరీక్ష. నేను చెప్పిన మాటలను తప్పకుండా తీరుస్తాను. నీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు కదా. అవి అన్నీ కూడా తొలగించడానికే నేను ఉన్నాను. అవి అన్నీ కూడా సమకూర్చే ఉంచాను. అవి త్వరలోనే నీకు అందబోతున్నాయి. నీ జీవితంలో ఉండే సంతోషాలను ఎందుకు దూరం చేసుకుంటున్నావు?
నీవు చిన్న చిన్న ఎదురు దెబ్బలు కూడా ఎదుర్కోలేకపోతున్నావు. నీ ఆలోచనలు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే అని నాకు తెలుసు తల్లి. నా కుటుంబ సమస్యలు ఎలా తీరుతాయో, నా బిడ్డలకు ఎలాంటి కష్టాలు వస్తాయో, అసలు వారు ఎలా ఉంటారో, ఏమైపోతారో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది తల్లి అని నీవు ప్రతి క్షణం నీవు అదే ఆలోచిస్తూ నీ కుటుంబ అవసరాల కోసం కావలసినటువంటి ధనాన్ని నాకు సమకూర్చగలవా తల్లి అని నీవు అడుగుతున్నావు కదూ. నాకు నీ కోరిక తీర్చడానికే వచ్చాను నేను. తల్లి, నేను ఏమి కావాలో నాకు చెప్పు, తప్పకుండా అది నీకు అందిస్తాను. నీ తల్లి స్థానంలో ఉండి చెబుతున్నాను. ఈ సంవత్సరంలో నీవు కోరుకున్నవి అన్నీ కూడా నీకు అందిస్తాను. ఇది నిజం. అలాగే నీ కుటుంబం క్షేమం కోసం నీవు కోరుకున్నటువంటి ధనం నీకు అందబోతుంది. నేను నీ కష్టాన్ని చూసి నీ కోసం నీ గుమ్మం ముందుకు వచ్చాను. నీవు నీ కష్టాల్లో పడి నా దర్శనం కూడా నీవు మర్చిపోయావు కదూ. ఒక్కసారి నా దర్శనం చేసుకో బిడ్డ, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీవు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. నీవు ఇక ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోకు. నాకు మాట ఇవ్వు. ప్రతిరోజు కూడా నీవు అర్థం లేని ఆలోచనలతో నీ సమస్యల గురించి పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది బిడ్డ? తల్లి, జీవితం అనేది కేవలం ఒక గుణపాఠాన్నే నేర్పిస్తుంది. అది నీవు అర్థం చేసుకుంటావు అని నీ తల్లి నమ్ముతుంది. నీకు ఓర్పు అనేది ఎంతో అవసరం. అది నీకు నేను తప్పకుండా కలిగిస్తాను. నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడూ కూడా సకలం చేకూరుస్తాను తల్లి. అమ్మా దుర్గమ్మ అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలువు. నీవు అన్న నిమిషంలోనే ఎంత దూరంలో ఉన్నా వెంటనే నీ ముందుకు వస్తాను. సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీకు చెప్పాను కదా, నేను ఎప్పుడూ కూడా నీ తోడుగానే ఉండి నిన్ను ముందుకు తీసుకువెళ్తాను. నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకు ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. సంతోషంగా ఉండు. ఆయురారోగ్యాలు మీకు ఎప్పుడూ కూడా కల్పిస్తాను బిడ్డ. చివరిగా మళ్ళీ నీకు నా ఆశీస్సులు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.